అదే. సో నౌ చైనాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వెనిజువేలా నుంచి మీకు గుర్తుంటుంది కవిత గారు, వెనిజువేలాను ఆయిల్ బంద్ చేశారు ట్రంప్ రాగానే. చైనా వాజ్ ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ వెనిజువేలాన్ ఆయిల్. ఆ టైంలో కూడా చైనా మన ఏ దేశం నుంచి కొనకూడదని చెప్పి యూఎస్ బ్యాన్ పెట్టారు ఆ టైంలో. అప్పుడు చైనా కొనుక్కున్నారు. ఇటువైపు రష్యా దగ్గర నుంచి కూడా చైనా కొంటున్నారు. మీరు ఏ శాంక్షన్స్ అని పెట్టండి మేము కొనుక్కుంటాం. మూడో దేశం ఇరాన్. ఈ 3 దేశాల నుంచే చైనా మేజర్గా పర్చేసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కర్గ్ ఐలాండ్ యుఎస్ క్యాప్చర్ చేయకపోయినా, దాని మీద డ్యామేజ్ చేయకపోయినా చైనా షిప్స్ ఇప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు ఈ కర్గ్ ఐలాండ్ అప్రోచ్ అయ్యేదానికి. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతుంది మొత్తం కంప్లీట్గా. అప్పుడు ఒక ట్రేడ్ ఆఫ్ నడుస్తుంది. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టండి, ఎవరి మీద దాడి చేయకూడదు, అప్పుడు మేము కర్గ్ ఐలాండ్ నుంచి మీ ఆయిల్ బయటికి వెళ్ళి వీ విల్ అరేంజ్ ఇట్. ఇది బహుశా దిస్ మస్ట్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇది చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒకటి, ఇరాన్కి డబ్బులు రావడం మొదలవుతుంది, ఇరాన్ ఆయిల్ మార్కెట్కి వస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అప్ అయిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది. ఇది వన్ సెనారియో అనమాట. నాకు అనిపించింది ఒక సినారియో ఇదే. ఇదే సెనారియో గురించి మాట్లాడుతున్నారు యూఎస్లో కూడా చాలా మటుకు న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నారు. రెండవది, సౌదీ అరేబియా, ఖత్తర్, వీళ్ళిద్దరు కలిసి ఇరాన్ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళిద్దరు బిజినెస్ కూడా పోయింది మొత్తం కంప్లీట్గా. సౌదీ అరేబియన్ ఆయిల్ మార్కెట్కి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఖతార్ కంప్లీట్ గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. వీళ్ళిద్దరు సేమ్ రూట్ యూజ్ చేస్తారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఖతార్ మీద డ్యామేజ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగింది. అది మళ్ళీ రిస్టోర్ చేయాలంటే బహుశా ఇంకా 2-3 వారాలు పట్టవచ్చు. బట్ దే కెన్ స్టిల్ మేనేజ్ టు సెండ్ అవుట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ ఇట్. మనం సౌదీ అరేబియా దగ్గర నుంచే, ఖతార్ నుంచి మనం తీసుకున్న 2 బార్జెసే వాళ్ళ బయటకు వచ్చింది, మనం కాండ్లా వైపు వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యూఎస్ ఏం చేస్తారని మీరు అడిగిన ప్రశ్నకి అదే ఉంది. ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. దీని నుంచి బయటపడాలంటే మేము గెలిచేసినాం, అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వాళ్ళ దగ్గర దే గట్ నథింగ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళది డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కొట్టేశామని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఇప్పుడు కూడా కావాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అరగంట సేపు ముందు కూడా ఇరాన్ సౌదీ అరేబియా మీద, టర్కీ మీద, చాలామంది మీద దాడి చేశారు వాళ్ళు కావాలని చెప్పి. లాస్ట్ అటెంప్ట్ కూడా చెప్పొచ్చు కాదు, కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈద్ వస్తుంది నెక్స్ట్ వీక్, విచ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ థింగ్. అందరు మర్చిపోతున్నారు. గల్ఫ్లో ప్రతి రాష్ట్రంలో 1 వీక్ హాలిడే ఉంటుంది. వాళ్ళ స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు, మ్యాక్సిమం ఇండియా నుంచి. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోయారని చెప్పి మన అక్కడ ఉన్న ప్రతి కమర్షియల్ వెంచర్లో ఇండియన్స్ ఉంటారు. వెళ్ళిపోయారు అనుకోండి, దెల్ బి నోబడీ టు డిఫెండ్ దిస్ నేషన్స్. ఇది పెద్ద క్రైసిస్ రాబోతుంది. దానికోసం ఫ్లైట్స్ లేవని చెప్పి చాలామందిని ఆపేసుకున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఈ ఒక సిచ్యువేషన్ ఇంకొక 5 రోజులు ఇంకా పొడిగి నెక్స్ట్ వీక్ వెనస్డే దాకా వస్తే ఇట్ విల్ బి ఎ మేజర్ ఇష్యూ. ఈద్ రోజు కూడా ఎవరైనా దాడి చేశారనుకోండి, అమెరికా చేశారంటే దాని ప్రాబ్లం. ఎందుకంటే ఇవాళ పొద్దున మనం చూసాం, వాళ్ళ టాప్ లీడర్షిప్కి వాళ్ళ తల మీద $10 million రివార్డ్ ఇచ్చారు ట్రంప్. ఎగ్జాక్ట్లీ. ముస్తబాక్ కూడా 93 కోట్లు అనౌన్స్ చేశారు. సో దాంతోపాటు 4 ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా. మీరు అనౌన్స్ చేసిన దాంట్లో 2 మనుషులు ఇవాళ పొద్దున తెహరాన్లో మెయిన్ రోడ్ మీద ఒక ప్రొసెషన్ తీశారు వాళ్ళు, ఊరేగింపు, ఏదో సబ్జెక్ట్ మీద, ఏదో ప్రొసెషన్, అది ఇరానియన్ రెవల్యూషన్ గురించి. వాళ్ళు అక్కడే ఉన్నారు 2, కానీ మీరు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ముస్తబా, ఎస్ దర్ ఇస్, ఆయనతో ఏదో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆయన బయటికి రావట్లేదు. ఐదర్ హీ వాజ్ ఇంజర్డ్ ఇన్ దట్ అటాక్, కాలు పోయింది అంటున్నారు కొంతమంది, కోమాలు ఉంది అంటున్నారు కొంతమంది, చూడాల్సింది. దట్ రిపోర్ట్స్ వీ డోంట్ నో. కానీ ఇప్పుడు జరిగే యుద్ధంగా ఉండిపోతుందా, ఇంకేదైనా రూపం తీసుకుంటుందా అని మనం నెక్స్ట్ వీక్, ఇప్పుడు మన ఈ శనివారానికి యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ 2 weeks, ఇంకా ఒక వారం ఇంకా పడుతుందా, ఇంకా దాని ప్రకారం ఇంకో 2 వారాలకి వెళ్తుందా చూడాల్సిందనమాట. ఏదైనా కానీ అందరు ఇప్పుడు టైర్డ్ అయిపోయారు. లోకంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఏం చెప్తారు, సిటీకి, ప్రతి జిల్లాకి, ప్రతి గల్లీకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఎల్పిజి నుంచి, మన దగ్గర ఎల్పిజి ఒకటే ప్రాబ్లం ఉంది, అటువైపు పెట్రోల్ ప్రాబ్లం ఉంది. నేపాల్ లాంటి ప్లేస్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. బంగ్లాదేశ్కి మనం 5,000 మిలియన్ టన్స్ ఇచ్చాము, ఓకే. ఇక్కడ శ్రీలంకకు ప్రాబ్లం ఉంది, కొంతమంది కొనడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఫారిన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. పాకిస్తాన్ సంగతి ఆలోచించి, అక్కడ అసలు ఏం లేదు వాళ్ళ దగ్గర. ఈ పరిస్థితుల్లో ఒక టెంపరరీ సీజ్ ఫైర్ తీసుకురావడానికి ఖతార్ అండ్ సౌదీ అరేబియా ట్రై చేస్తున్నారు.
నేను అది చెప్పాను దీనికన్నా. అది జరిగితే మంచిది, లేకుంటే ఇది ఇట్లనే డ్రాగ్ అవుతూనే పోతుంది. అండ్ దాట్ ఈస్ వాట్ ఇరాన్ వాంట్స్. ఇరాన్ కావాల్సింది అది. బట్ అదే ఇరాన్ ఎందుకని 3 ప్రతిపాదనలు పెట్టింది? యుద్ధం ఆగాలంటే వీటిని యాక్సెప్ట్ చెయ్యండి అని ఎందుకు అంటోంది? ఆ ప్రతిపాదనలు విన్నారా మీరు? చాలా స్ట్రేంజ్ ఉంది అది. ఒకటి, మా మీద చేసిన దాడికి ఎంత లాస్ అయిందో అది మొత్తం మీరు కట్టాలి. సెకండ్, ఎవరెవరు దీని మీద చేసే దాడి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. సో అది ఇల్లాజికల్, అది కాదు కూడా. వాళ్ళకి తెలుసు, దానికోసం వాళ్ళు అడిగారు అది అనమాట. లేకుంటే ఈజీగా ఉంటే అమెరికా అంగీకరిస్తారు కదా, ఓకే రైట్ ఫైన్ వీ అగ్రీయింగ్ టు ఇట్ అని. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడిన కవిత గారు, ఇజ్రాయెల్ కావాల్సి ఇజ్రాయెల్ చేసుకున్నారు. వాళ్ళకి లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేయాలంటే చేశారు. వాళ్ళ రోల్ అయిపోయింది. అప్పుడప్పుడు వచ్చి 2 బాంబులు పడేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం లెబనాన్లో ఉంది. అక్కడ వాళ్ళు సపరేట్ యుద్ధం ఫైట్ చేస్తున్నారు. ఫుల్ ఫ్లెజ్డ్ వార్ నడుస్తుంది అక్కడ. ఇది ఇక్కడ అట్లా కాదు. ట్రంప్కి ఏమైపోయిందంటే ఇప్పుడు ట్రంప్ క్యాంప్లోనే ఉండి, నేను చెప్పాను చూడు, 2గా డివైడ్ అయిపోయింది. ట్రంప్ ఎస్ అని చెప్పలేకపోతున్నాడు, నో అని చెప్తున్నాడు. పొద్దున ఒక మాట అంటున్నారు, సాయంత్రం ఇంకో మాట అంటున్నారు. యుద్ధం ఆగిందంటున్నారు, తర్వాత అంటారు ఏం లేదు, అక్కడ వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం ధ్వంసం చేసే సమయం. అప్పుడు ఇమీడియట్గా వాడు 3 మిసైల్ పడేస్తాడు. యు ఆర్ నాట్ ఏబుల్ టు గేజ్ ద రియాక్షన్. ముందు దీనికన్నా ముందు కూడా అమెరికన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, దిస్ ఈజ్ అ వార్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ కాదు, వార్ స్ట్రాటజీ లేదు వీళ్ళ దగ్గర. ఇంకా దే ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఇట్. మనం ఎందుకు వెళ్ళాము ఇరాన్కి అని ఇప్పుడు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు కవిత గారు, వీళ్ళ దగ్గర ఉన్న రిటైర్డ్ 4-star జనరల్స్, అమెరికన్ జనరల్స్ మాట్లాడితే ఏమన్నారంటే, మీరు ఒక వార్కి వెళ్ళే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తారు. మీరు వాళ్ళని చంపారు లీడర్స్ని, వాళ్ళు రెడీగా ఉన్నారు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పికప్ చేయడానికి. వాళ్ళు అదే రాత్రి వితిన్ అవర్స్ వాళ్ళు ఇజ్రాయెల్ని కొట్టారు, పక్కన ఉన్న రాష్ట్రాల మీద దాడి చేశారు. అంటే యూ నెవర్ యాంటిసిపేటెడ్, మీరు అనుకోలేదు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారని తెలుసు, కానీ సౌదీ అరేబియా మీద, యుఏఈ మీద దాడి చేస్తారు, ఖత్తర్ మీద దాడి చేస్తారు మీరు ఎప్పుడు అనుకోలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అమెరికా డిడ్. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి క్లియర్గా, మనం వీళ్ళు ఆయుధాలు కొంటారు యూఎస్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా 100 F-35 కొంటున్నారు. ఏం చేస్తారో తెలియదు, పార్కింగ్ స్పేస్ ఉంటుందో లేదో వాళ్ళకి F-35కి. వాళ్ళు ఎవరితో యుద్ధం చేయట్లేదు, ఎందుకు F-35లు. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ యూఎస్ఏ దగ్గర నుంచి ఆయుధాలు కొంటారు వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవడానికి. యూఎస్ ఫ్యాక్టరీస్ ఫుల్ ఫ్లెజ్ ప్రొడక్షన్లో నడుస్తుంది. పేట్రియట్ మిసైల్స్ కానివ్వండి, F-35 కానీ, దానికి కావాల్సిన మిసైల్స్ అన్నీ కొనుక్కుంటారు. ఎవరి మీద బాంబు వేయడానికి వీళ్ళు ఛాన్సే లేదు. వాళ్ళు వచ్చుకుంటారు, అమెరికా హ్యాపీగా ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు అనుకున్నారు అమెరికా మా మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా మమ్మల్ని కాపాడుకుంటారు, దానికోసం మేము ఆయుధాలు కొంటున్నామని. ఇప్పుడు ఏమైందంటే అమెరికా రావట్లేదు వీళ్ళ హెల్ప్కి. మన కువైట్లో మీరు చూసుంటారు, ఒక F-35 2 F-35 కొట్టుపడేసారు కింద. అదే కువైత్ బేస్ మీద ఒక అటాక్ జరిగింది, 4 చనిపోయారు అమెరికన్ సోల్జర్స్, 4 నుంచి 6, తర్వాత 2 చనిపోయారు, 6. నిన్న ఒక రీఫ్యూయలింగ్ ట్యాంకర్ క్రాష్ అయింది ఇరాక్లో. ఇప్పుడు యుద్ధం ఇరాన్ నుంచి ఇరాక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు యుద్ధం ఇరాక్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ద లార్జెస్ట్ మెజారిటీ గ్రూప్ ఆర్ ఆల్సో షియాస్. అక్కడ కూడా షియాస్ ఉన్నారు. దే ఆర్ ద లార్జెస్ట్ మెజారిటీ గ్రూప్. ఫుల్ ప్లెజ్ మెజారిటీ లేదు ఇరాన్ లాగా 90% షియాస్ కాదు. అక్కడ సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఐసిస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు యుఎస్ టార్గెట్స్ మీద దాడి చేస్తున్నారు. యాజ్ వీ స్పీక్ డమాస్కస్ క్యాపిటల్ మీద కూడా దాడి జరిగింది ఇవాళ. నేను వస్తూ ముందు చూశాను, డమాస్కస్ క్యాపిటల్ మీద కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు అమెరికా అనేది ప్రశ్న అవుతుంది. ఎందుకంటే అమెరికా అయిపోయిందని పారిపోతే అందరు నవ్వుతారు వాళ్ళ మీద, ఏంటి మీరు భయపడ్డారు, ఇరాన్తో భయపడ్డారు ఏంటి, మీరు ఏం చేసుకోరు యుద్ధం. డొమెస్టిక్ ఆడియన్స్కి ప్రాబ్లం వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు మొన్న, దానికి పొలిటికలీ చాలా కాస్ట్లీగా పడ్డది. ఒకటి ఏమన్నారంటే, గ్యాస్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా, వీ విల్ మేక్ మోర్ మనీ అన్నారు. హూ ఇస్ దిస్ వీ? ఆయిల్ కంపెనీస్, ప్రజలు కాదు. అక్కడున్న ప్రజలు డబ్బులు ఎక్కువ కడుతున్నారు పెట్రోల్కి, డీజిల్కి. సో ఇమ్మీడియట్లీ ఆయన చెప్పిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయడం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేశారు, కానీ అది ఇంప్రెషన్ వెళ్ళలేదు. వీ విల్ మేక్ మనీ, మోర్ మనీ అన్నారు. అంటే వాళ్ళ ఆయిల్ కంపెనీస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మస్తు సంపాదించుకుంటారు డబ్బులు. ఇది ట్రంప్కి వచ్చే అన్నిటికంటే పెద్ద మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి ఒక క్యాంపెయిన్ లాగా ఎప్పుడే మొదలైందన్నమాట. క్యాండిడేట్ సెలక్షన్స్, వాళ్ళ ప్రైమరీస్లో రన్ ఆఫ్స్ అన్నీ నడుస్తుంది.
ఇప్పుడే అర్థమైపోయింది ట్రంప్కి దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్. ఎందుకంటే ఇప్పుడైనా మిడ్ టర్మ్ పోల్స్లో రూలింగ్ పార్టీ ఓడిపోతారు అమెరికాలో. ద ఓన్లీ టైం 2-3 సార్లు గెలిచారు. ఒకటి లాస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఒక 2 years ముందు గెలిచారు వాళ్ళు ఒకసారి. సో దట్ ఈస్ ఓన్లీ టైం ఎక్సెప్షన్. ఈసారి ఈ మిడ్ టర్మ్ పోల్స్లో వాళ్ళ ఎంపీస్ తగ్గితే, అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటారు, వాళ్ళు తగ్గితే ఇట్ విల్ బీ ట్రంప్ విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. ఆయనకు పవర్ లేకుండా పోతుంది. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీకు గుర్తుండి ముందు, నన్ను ఇంపీచ్ కూడా చేస్తారు వీళ్ళు అని. ఆ భయం కూడా ఉంది ట్రంప్కి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఆయుధాలు డెఫినెట్గా తగ్గిపోయింది, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో ఆయుధాలు తెప్పించుకుంటున్నారు. అది తజికిస్తాన్ వైపు నుంచో అజర్బైజాన్ వైపు నుంచో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు వస్తున్నాయి. కానీ యుఎస్ కానీ ఇజ్రాయెల్ చూస్తూనే ఉన్నారు శాటిలైట్స్ నుంచి వీళ్ళు ఎక్కడ తెప్పించుకుంటారు, ఏం చేస్తున్నారు. ఇరానియన్ లీడర్షిప్ కనిపించట్లేదు. లారజాని కానీ ఎవరైనా కానీ ఎవ్వరు కనిపించట్లేదు. దే టోటలీ డిసప్పేర్డ్. ఇవాళ పొద్దున అదే చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. అప్పుడు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్ చెప్తున్నారు రెజీమ్ చేంజ్ ఇస్ నాట్ పాసిబుల్. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్? మీరు అన్నారు రెజీమ్ చేంజ్, సరెండర్, నేనే సెలెక్ట్ చేస్తాను అన్నీ చెప్పిన మనిషి ఇప్పుడు మాట్లాడలేదు. ఐ థింక్ అమెరికాలో లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో అన్నిటికంటే పెద్ద ఒక స్ట్రాటజిక్ లాస్ అనేది ఈ యుద్ధం జరుగుతుంది. ఇరాక్ గెలిచారు, నో ప్రాబ్లం. ఆఫ్ కోర్స్ ఎండింగ్ వాజ్ అ మెస్. అక్కడ సద్దాం హుసేన్ పోయిన తర్వాత మొత్తం ఇట్ బికేమ్ ఏ కంప్లీట్ మెస్. లిబియా కూడా అదే జరిగింది గద్దాఫీతో. సిరియా కూడా అట్లనే ఉంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఇంకా ఒక సివిల్ వార్ స్టార్ట్ కాలేదు. ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర. సివిల్ వార్ మొదలవంటే ఆయుధాలు కావాలి. వీళ్ళు కర్డ్స్తో ట్రై చేశారు, ఒక వారం కూడా నడవలేదు. టర్కీ వార్నింగ్ ఇచ్చారు, కర్డ్స్తో ఇన్వాల్వ్ చేయకండి, మళ్ళీ వీ విల్ విత్డ్రా సపోర్ట్. ఇమీడియట్లీ కర్డ్స్ని పక్కన పడేశారు. యుఎస్ కరేపాకు పడేసినట్లు పడేశారు. ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. ఇవాళ నుంచి రేపు పొద్దున్న దాకా ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నాం. కానీ దాడులు నడుస్తూనే ఉన్నాయి ఇరాన్ వైపు నుంచి కంటే. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్న తర్వాత ఫస్ట్ ఖమేనీని కొట్టేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనుకుంటే మేబీ యురేనియన్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దాని మీదేమో అనుకున్నారు. బట్ దానికి సంబంధించి కూడా రష్యా ముందుకు వచ్చింది, మేము వాటిని తీసుకెళ్ళి మా దగ్గర పెట్టుకుంటాము అనేది. బట్ దాన్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? యాక్సెప్ట్ చేస్తే పుటిన్కి ఆల్రెడీ విక్టరీ మీద విక్టరీ వస్తుంది అక్కడ. పుటిన్కి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిన తర్వాత వాళ్ళకు రష్యన్ ఆయిల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ మనీ లైక్ క్రేజీ అంట. వాళ్ళు మనం కూడా కొనుక్కుంటున్నాం, చైనా కొంటున్నారు, ఎవరు కావాలంటే కొనుక్కుంటున్నారు. $70 $80 అమ్ముతున్నారు. అఫ్కోర్స్ వరల్డ్ మార్కెట్లో $100 నడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఆ రేట్లో అమ్మలేరు, బికాజ్ దే ఆర్ అండర్ శాంక్షన్స్. సో డిస్కౌంట్లు ఇస్తున్నారు, 70-75కి ఇస్తున్నారు. మనం కూడా కొంటున్నాం, మనకి ఇంకా బహుశా తక్కువ ఇస్తున్నారు, చెప్పరు ఓపెన్ మార్కెట్లో. పుటిన్ ఆఫర్ ఆ రోజు ఫోన్ కాల్లో ఇది వచ్చిందని చెప్పి ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేశారు దట్ వీ విల్ టేక్ దిస్ యురేనియం, మా దగ్గర తీసుకెళ్ళి మేము మా దగ్గర పెట్టుకుంటాం. సో కానీ ప్రెసిడెంట్ ట్రంప్ పుటిన్ ఎప్పుడు బిలీవ్ చేయరు, అదే ప్రాబ్లం.